పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో రోడ్డు ఎక్కాలంటేనే సామాన్యులకు భయంకరంగా మారింది. ఒకవైపు లాక్డౌన్తో ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సామాన్యులకు ఇప్పుడు పెరిగిన ఇంధన ధరలు సమస్యగా మారింది. ఇలాంటి సమయంలో మీ వాహనాలకు మైలేజ్ మేము పెంచుతాము, మీ కారైనా బైక్ అని అంటున్నారు ఆటోమొబైల్ రంగానికి చెందిన డేవిల్ ఎస్కోల్. మరి ఏంటి ఆ పరికరం, ఎలా ఆవిష్కరించారు, ఎంత ఖర్చు అవుతుంది, మిగతా విషయాలన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి సార్ ఈ టెక్నాలజీ? మైలేజ్ పెంచుతామని మీరు అంటున్నారు, అసలు ఈ టెక్నాలజీ ఏంటి, దీని ప్రత్యేకతలు ఏంటి అసలు? ఇది 5M మైలేజ్ బూస్ట్ అనేది నేను చేసిన ఇన్నోవేషన్ అండి. నేను ఈ ఇన్నోవేషన్ పైన దాదాపు 2008 నుంచి 2014 వరకు పరిశీలన, అంటే ఎక్స్పెరిమెంట్స్, టింకరింగ్, రీసెర్చ్, డెవలప్మెంట్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. 2014లో నాకు సక్సెస్ దొరికింది. 2014 నుంచి ఇప్పటి వరకు చాలా వెహికల్స్ బూస్ట్ చేశాను. నా ఫస్ట్ యురేకా మూమెంట్ ఎప్పుడు వచ్చిందంటే 2014 ఏప్రిల్ 18 అనుకుంటాను. అప్పుడు ఒక హీరో హోండా ప్యాషన్ ప్లస్ వెహికల్ వచ్చింది నా దగ్గరికి. ఇది మైలేజ్ రావట్లేదు అని. అది ఇన్ఫార్మల్ ఎక్స్పెరిమెంట్ నేను ఒకటి చేశాను. నా దగ్గర ప్లాస్మా మెషిన్ ఉండింది. ఈ ప్లాస్మా అండ్ అల్ట్రాసానిక్ బూస్టింగ్ సిస్టమ్ నేను ఏదైతే మీకు చూపెడుతున్నానో వీడియోలో, ఇది యూజ్ చేసి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా నేను కనెక్ట్ చేసి ఆ వెహికల్ని ప్రాసెస్ చేశాను. క్రూడ్ ఎక్స్పెరిమెంట్. దాంట్లో 52 km/లీటర్ వచ్చేది మైలేజ్ బిఫోర్. నేను చేసిన తర్వాత ఆయన, మా ఫ్రెండ్ కస్టమరు, ఆయన మళ్ళీ 3 days తర్వాత రిటర్న్ వచ్చి 73 km/లీటర్ వస్తుందండి మైలేజ్ అని అన్నారు. అని చాలా సంతోషంగా నాకు రిపోర్ట్ బ్యాక్ చేశారు. సో అదండి దీని స్టార్టింగ్ పాయింట్. అక్కడి నుంచి సరే ఇది ముందుకు తీసుకెళ్దామా, నాకు ఐడియా లేకుండింది ఆటోమొబైల్ రంగంలో ప్రయాణం చేద్దామంటే, అందులోకి అన్వేషిద్దామన్న, స్టెప్ ఫార్వర్డ్ చేద్దామన్న ఐడియా లేకుండింది. ఎందుకంటే ప్లాస్మా అనేది చాలా హై ఎనర్జీ మీడియము. ఇది ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో వాడుతున్నాను, అంటే వాడాలా అని నా కోరిక ఉండింది. నేను ఎన్నో డెమాన్స్ట్రేషన్స్ ఇచ్చాను ఆ ఇండస్ట్రియల్ రంగంలో. కానీ అక్కడ ఉన్న లిమిటేషన్స్ని బట్టి నేను స్కేలప్ చేయలేని పరిస్థితిలో ఉండాను. కాబట్టి అప్పుడు నేను అక్కడికి వెయిటింగ్ అయిపోయింది. సరే వెయిటింగ్ అవుతుంది కదా, ఇది ఆటోమొబైల్లో పనిచేయడం మొదలుపెట్టింది కదా అని నేను ఇటు మలుపు తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇంకా నో లుకింగ్ బ్యాక్. బాగా పనిచేస్తుంది. బైక్స్కి 10 కిలోమీటర్లు, కార్లకి 4 కిలోమీటర్లు, ఎస్యూవీస్కి 2 km/లీటర్కి పెరుగుతుంది మైలేజే కాక పికప్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది. ఇది నార్మల్గా ఇంపాసిబుల్ అండి. మెకానిక్ దగ్గరికి వెళ్తే మీకు పికప్ అయినా వస్తుంది, మైలేజ్ అయినా వస్తుంది, రెండు కలిసి రావు. ఇప్పుడు నార్మల్గా ఆయిల్ చేంజ్ సర్వీస్ చేసుకుంటారు, అంటే 5000 కిలోమీటర్స్కి ఒకసారి కానీ, 10,000కి కానీ, కొన్ని వెహికల్స్ 15,000కి ఒకసారి చేసుకుంటారు. ఇంకా బైక్స్, స్కూటర్స్ అయితే 2000 కిలోమీటర్స్కి ఒకసారి ఆయిల్ చేంజ్ సర్వీస్ చేసుకుంటారు. చేసిన తర్వాత అది రెగ్యులర్ మెయింటెనెన్స్. కానీ దానికి వాల్యూ ఏమీ యాడ్ అవ్వదు, అంటే బండికి వాల్యూ ఏమీ యాడ్ అవ్వదు, అంటే మైలేజ్ పరంగా కానీ లేకపోతే ఇంకేమన్నా రిటర్న్స్ రావడం కానీ ఉండవు. సో 5M మైలేజ్ బూస్ట్ అనేది ఆ గ్యాప్ ఫిల్ చేస్తుంది. కస్టమర్ ముఖం పైన ఒక చిరునవ్వు వేస్తుంది. కస్టమర్ చాలా హ్యాపీగా, ఎగ్జైట్గా ఫీల్ అవుతాడు ఈ నా 5M మైలేజ్ బూస్ట్ చేసిన తర్వాత. అయితే సాధారణంగా ఈ వెహికల్కు మీరు ఏమైనా పరికరం అప్లై చేస్తారా, లేకుంటే టెక్నాలజీ రూపంలో ఏమైనా గ్యాస్ లాగా ఇస్తారా? ఎందుకంటే కొత్త వెహికల్ ఉంటాయి, అలాగే ఆటోమొబైల్ సంబంధించిన చాలా వాళ్ళు వేరే స్పేర్ పార్ట్స్ని వాళ్ళు అప్లై చేసుకోవడానికి యాక్సెప్ట్ చేయడం. మరి మీరు కొత్తగా ఏం చేస్తున్నారు దీంట్లో? ఇందులో 5M మైలేజ్ బూస్ట్ అన్న సిస్టము ఒక ఇంజన్ ట్రీట్మెంట్ అండి. దీంట్లో ఇంజన్ ఓపెన్ చేయడం కానీ లేదు, ఇంజన్లో ఎక్స్ట్రా పార్ట్స్ ఫిట్టింగ్ అనేది లేదు, ట్యూనింగ్, ట్వీకింగ్ అనేది లేదు, ఈసీఎం అడ్జస్ట్మెంట్స్ లేవు, రీమ్యాప్ లేదు, సాఫ్ట్వేర్ ఏమీ మ్యానిపులేట్ చేసేది లేదు. అవన్నీ లేకుండా వెహికల్ దాని ఒరిజినల్ కండిషన్లో ఉండేటట్టు నేను ఈ లాప్రోస్కోపిక్ ప్రాసెస్ చేస్తాను. అంటే లాప్రోస్కోపిక్ ప్రాసెస్ అంటే నేను కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఒక పేషెంట్ ఉన్నాడు, కిడ్నీ ప్రాబ్లం ఉంది, డయాలసిస్కి వెళ్తారు హాస్పిటల్కి. వెహికల్ ఆ విధంగా మా దగ్గరకు వస్తుంది. ఈ బూస్ట్ మెషిన్ దానికి కనెక్ట్ చేసి ఒక అరగంట, 30 గంట లేకపోతే 1 గంట సేపు పెట్టి ప్రాసెస్ చేసి డిస్కనెక్ట్ చేసేస్తాం. సో ఆ విధంగా పనిచేస్తుందండి. ఖర్చు విషయాన్ని చెప్పండి. ఒకవేళ బైక్స్లో కూడా చాలా రకాల బైక్స్ ఉన్నాయి, సీసీ ఎక్కువగా ఉన్న బైక్స్ ఉన్నాయి, అలాగే కార్లలో ఉన్నాయి, మీరు ఆటో అంటున్నారు. ఎలా ఛార్జెస్ కూడా ఎలా అప్లై చేస్తున్నారు, ఎంత తీసుకుంటున్నారు? మీకు
నా ఎడం వైపు అక్కడ ప్రైస్ లిస్ట్ ఉందండి, మీరు చూసుకోవచ్చు. ఇంజన్ సీసీని బట్టి ఉంటుంది ప్రైసింగ్. ఒక మోటార్ సైకిల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ మ్యాన్ 150 సీసీ మోటార్ సైకిల్ ఉంది. వీళ్ళు నా దగ్గరికి వస్తే నేను బూస్ట్ చేస్తే నెక్స్ట్ 50,000 కిలోమీటర్స్ వరకు వెహికల్ బూస్టెడ్ కండిషన్లో ఉంటుంది. కానీ నేను 25,000 కిలోమీటర్స్ వారంటీ ఇస్తాను. వారంటీ అంటే పర్ఫార్మెన్స్ వారంటీ, మెటీరియల్ వారంటీ కాదు, పర్ఫార్మెన్స్ వారంటీ 25,000కి ఇస్తాను, కార్లకు కానీ బైక్లకు కానీ. అయితే ఈ 25,000 కిలోమీటర్స్లో ఒక కామన్ మ్యాన్ దాదాపు 8,000 నుంచి 12,500 రూపాయల వరకు సేవింగ్ చేసుకోవచ్చు పెట్రోల్కి. అదే కార్స్ ఉదాహరణకు తీసుకుంటే రకరకాల ఇంజన్ సీసీలు ఉన్నాయి. దాంట్లో దాదాపు 15,000 నుంచి 45,000 వరకు సేవింగ్ ఉంటుంది. అంటే 25,000 కిలోమీటర్లు నడిపేయడానికి మీరు ఏదైతే ఇంధనం ఖర్చు పెడుతున్నారో 4 కిలోమీటర్లు నేను బూస్ట్ ఇస్తే కార్కి మీకు దాదాపు 45,000 రూపీస్ వరకు మీకు సేవ్ అవుతుంది. ఒక్కసారి ఈ టెక్నాలజీ అప్లై చేసిన తర్వాత దీని వ్యాలిడిటీ ఎంత, లైఫ్ టైం ఉంటుందా లేకపోతే ఇంత వ్యాలిడిటీ ఏమైనా ఉంటుందా? లేదండి, ఇది నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఇది నేను నా పరిశోధనలో నా రియల్ లైఫ్ ఎక్స్పెరిమెంట్స్లో కనుగొన్నది ఏంటంటే 50,000 కిలోమీటర్స్ వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది. నేను 25,000 కిలోమీటర్స్ అని చెప్తున్నాను కస్టమర్స్కి. అందులో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. 1 ఇయర్ అవుతుందా లేకుంటే? టైం డ్యూరేషన్ చూసుకుంటే 2 ఇయర్స్ వరకు ఉంటుంది. యూట్యూబ్కి వెళ్ళి 5M అంటే నంబర్ 5M మైలేజ్ బూస్ట్ అని కొడితే మీకు చాలా వీడియోస్ ఉన్నాయి, 40 వీడియోస్ దాదాపు ఉన్నాయి. అక్కడ ఫీడ్బ్యాక్ చూసుకోవచ్చు. అయితే ఇకపోతే కార్లలో 4 కిలోమీటర్లు అంటున్నాను. దాంట్లోనైతే కార్లలో అయితే డాష్బోర్డ్ మీదే ఉంది యావరేజ్ చూపెట్టేది. ఇప్పుడు అడ్వాన్స్ సిస్టమ్స్ వచ్చేసాయి, ఇంకా కొలిసి పోసుకునేది లేదు లీటర్ పై లీటర్. ఆ డాష్బోర్డ్ పైన యావరేజ్ మైలేజ్ ఇండికేటర్ ఎలక్ట్రానికలీ కంట్రోల్డ్ ఫ్రమ్ ద కార్ మ్యానుఫ్యాక్చరర్ ఉంది. దాంట్లో చూసుకోవచ్చు ఆ డాష్బోర్డ్ పైన. ఆవిష్కరణలు చాలా వస్తున్నాయి మార్కెట్లో, కానీ అవి ప్రాక్టికల్గా బయటికి రాలేకపోతున్నాయి, పేపర్లకు మీడియా వరకే పరిమితం అవుతున్నాయి. ఇలాంటి వాటిలో మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఇలా బయటకు వచ్చింది కదా, మీరు ఇలాంటి కొత్త వచ్చిన వాళ్ళకు ఏం చెప్తారు అసలు? ఇది ఒక అప్లైడ్ రీసెర్చ్ అండి. అంటే ప్రాక్టికల్గా మార్కెట్లో కమర్షియల్గా నేను అప్లై చేసిన టెక్నాలజీ. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది చాలా ఈజీ టు అడాప్ట్, ఈజీ టు డూ. కొత్త ఆంటర్ప్రినర్స్, కొత్త తెలంగాణ కానీ ఆంధ్ర కానీ యంగ్ పీపుల్ ఉన్నారు, స్టార్టప్స్ ఉన్నారు. మీరు ముందుకు రావచ్చు, వచ్చి నన్ను అప్లై చేయొచ్చు, నన్ను అప్రోచ్ చేయొచ్చు. చేస్తే నేను మీకు ఫ్రాంచైజీ ఇచ్చే ప్రబంధం ఏర్పరుస్తాను. దాంతో మీకు మంచి రెవెన్యూ జనరేషన్ ఉంటుంది, ప్రాఫిట్స్ ఉంటుంది. వాతావరణంలో మీరు కాలుష్యం తగ్గించిన పౌరులు అవుతారు. అండ్ ప్రజానికానికి డబ్బులు సేవ్ చేసిన పౌరులు అవుతారు. ఆవిష్కరణలు చాలా వస్తున్నాయి, కానీ కొన్ని కార్పొరేట్ శక్తులు కూడా అడ్డుకుంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మీ విషయంలో అలాంటివి ఏమైనా వచ్చినాయా? ఎందుకంటే పేటెంట్ లేదు, అది లేదని కూడా అంటున్నారు. మీకు పేటెంట్ సంబంధించిన సమస్యలు కానీ బయట నుండి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా వచ్చాయి? అలాంటివి ఏం లేదండి. ఈరోజు మనం ఉంటామా చనిపోతామా అన్న పరిస్థితిలో ఉన్నాం. అంటే డైనోసార్స్ ఒకప్పుడు చనిపోయాయి కదా, డైనోసార్స్ ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఆ విధంగా మానవులు ఎగిరిపోతున్నారు. అంటే ఈ కరోనాని బట్టి కానీ ఇంకా వేరే వైరల్ డిజీజెస్ బట్టి కానీ మనం అక్కడికి వచ్చేసాం, టిప్పింగ్ పాయింట్కి వచ్చామండి. రేపు బతుకుతామా లేదో మనకు తెలియదు. ఈ ప్రపంచము, ఈ ప్లానెట్ ఉంటుందా పేలిపోతుందా వేడికి అనేది మనకు తెలియదు. అక్కడి వరకు వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కార్పొరేట్ సంస్థలు ఆపడం కానీ లేదా ఏమన్నా సపరేషన్ కానీ అలాంటివి ఏమీ లేదు. అందరూ సర్వైవ్ అవుదాము, ఎగ్జిస్ట్ అవుదాము, కో ఎగ్జిస్ట్ అవుదాము అన్న అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక ఉదాహరణ తీసుకుంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ, ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ చాలా ఉన్నాయి. నేను ఇక్కడ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ ఏం చేయట్లేదు, మీ ఇంజన్లో కొత్త శక్తి వేస్తున్నాను, మీ ఇంజన్లో కొంచెం మీకు సేవింగ్ రప్పిస్తున్నాను అంతే నేను చేసేది. ఇందులో నేను ఏదో టోటల్గా పెట్రోల్ తుడిపేద్దాము, టోటల్గా డీజిల్ తుడిపేసి గ్యాస్ ఫ్యూయల్స్ తుడిపేసి ఏదో వాటర్తో రన్ చేసేద్దాం వెహికల్ అన్న అభిప్రాయం కాదు. ఇది ఉన్న టెక్నాలజీని కొంచెం ఆప్టిమైజ్ చేస్తున్నా. అంటే ఉన్న ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ని కొంచెం ఆప్టిమైజ్ చేసి మీకు ఎక్కువ బెనిఫిట్ ఇస్తున్నా. సో అదండి, ఇట్ ఈస్ ఎ విన్ విన్ సిచ్యువేషన్ అందరికీ. అండ్ దీంట్లో నష్టం ఏం లేదు, అంటే వెహికల్ ఓనర్కి నష్టం ఏం లేదు,
అటు ఫ్రాంచైజీ పెట్టుకుంటే వాళ్ళకి నష్టం ఏం లేదు, డిమాండ్ బాగా ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఆంటర్ప్రినర్షిప్ పెరుగుతుంది, స్టార్టప్స్ పెరుగుతాయి, కాలుష్యం తగ్గుతుంది. ఇప్పుడు మీరు కియోటో ప్రోటోకాల్ చూసుకుంటే అంటే మన కమిట్మెంట్ టు రెడ్యూస్ ఎమిషన్స్ బై 25% బై 2025 ఎక్కడున్నాం ఈరోజు మనం అనేది మనం చూసుకోవాలి. డైలీ వెహికల్స్ థౌజండ్స్ ఆఫ్ వెహికల్స్ అమ్ముడుపోతున్నాయి, కానీ అందులో ఎమిషన్ రిడక్షన్ ఇప్పుడు BS2, BS3, BS4, BS6 అన్న వెహికల్స్ ఉన్నాయి. ఈ ప్రయాణం మనం ఏదైతే చేసామో ఇండస్ట్రియల్లీ BS2 నుంచి BS3కి, BS3 నుంచి BS4కి, ఆ తర్వాత ఇప్పుడు 6కి, ఇది చాలా కష్టమైన ప్రయాణం ఇండస్ట్రీకి. అదంతా అయింది. ఇప్పుడు BS6 వెహికల్స్ మార్కెట్లో ఉన్నాయి. కానీ BS6 వెహికల్స్లో ప్రాబ్లం ఏంటంటే, ఒకటి బయట మెకానిక్ ఎవరు ముట్టలేడు, నంబర్ 1. నంబర్ 2 ఎందుకంటే అది ఎలక్ట్రానికలీ కంట్రోల్డ్. నంబర్ 2 అందులో కిక్ రాదండి. ఆ బండిలో కూర్చొని మీరు వేగంగా వెళ్ళిపోతాము, పికప్ తీసుకుంటామంటే రాదు BS6లో. ఎందుకంటే దాంట్లో ఉన్న ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ సిస్టమ్స్, సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్ అండ్ యాడ్ బ్లూ ఫ్లూయిడ్ వేయడము అండ్ IEGR టెక్నాలజీ అని పెట్టడము, ఇవన్నీ పెట్టడంని బట్టి చిన్న బండి నుంచి పెద్ద బండి వరకు ప్రతి ఒక్కరికి ఆ ఇనిషియల్ పికప్, టార్క్ అనేది, థ్రస్ట్ అనేది లేదు. సో 5M మైలేజ్ బూస్ట్ అది రప్పిస్తుంది, మీ బండిలోకి రప్పించి మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇప్పుడు 5M ఇంజన్ బూస్ట్ ఎలా పనిచేస్తుందో ప్రాక్టికల్గా ఒకసారి లైవ్లో ఆయన మాటలనే ఒకసారి చూద్దాం. ఇప్పుడు 5M టెక్నాలజీ బూస్ట్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో లైవ్లో టెక్నికల్గా ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం. సార్ చెప్పండి, ఎలా వర్క్ చేస్తుంది? ఇప్పుడు కారు ఉంది, మీరు ఎలా వర్క్ చేస్తే ఎలా ఫిట్ చేస్తున్నారు ఒకసారి చెప్పగలుగుతారా? 5M మైలేజ్ బూస్ట్ అనేది ఒక లాప్రోస్కోపిక్ ఇంజన్ ట్రీట్మెంట్ అండి. కార్స్లో ఏ విధంగా అప్లై చేస్తామో నేను మీకు చూపెడతాను. ఇప్పుడు ఈ విధంగా ఇది ఇంజన్ ఓపెన్ చేయకుండా ఎయిర్ ఇంటేక్కి ఈ నాజిల్ కనెక్ట్ అవుతుంది. నేను ఈ నాజిల్ ద్వారా, ఈ పైప్ ద్వారా అల్ట్రాసానిక్ వేవ్స్ ప్లాస్మా ఇంజన్లోకి పంపిస్తున్నాను. ఈ ప్లాస్మా అండ్ అల్ట్రాసానిక్ వేవ్స్ ఇంజన్లోకి వెళ్ళి పిస్టన్కి, సిలిండర్కి మధ్యలో ఉన్న ర్యాపిడ్ తగ్గించేస్తుంది. ఇంజన్ హెడ్కి, ఇంజన్ వాల్వ్స్కి మధ్యలో ఉన్న ర్యాపిడ్ తగ్గించేస్తుంది. ఇదండి కోర్ టెక్నాలజీ. అయితే దీంతోనే కార్స్లో దాదాపు 4 కిలోమీటర్లు ఒక లీటర్కి మైలేజ్ పెరుగుతుంది. SUVస్కి అయితే 2 కిలోమీటర్స్ పర్ లీటర్ పెరుగుతుంది. ఇంజన్లో పికప్ పెరుగుతుంది, స్మూత్నెస్ పెరుగుతుంది, టార్క్ పెరుగుతుంది, థ్రస్ట్ పెరుగుతుంది, పొల్యూషన్ దాదాపు 60% తగ్గిపోతుంది. కారు వస్తే మీ దగ్గర ఎలాంటి మార్పులు చేస్తారు? దాంట్లో ఏమైనా కొత్తగా ఏమైనా పరికరం చేస్తున్నారా, లేకపోతే ఉన్నట్టుగానే చేస్తున్నారా? లేదండి, ఇప్పుడు మీకు చూపెట్టినట్టుగా వెహికల్లో ఈ నాజిల్ కనెక్ట్ చేసి నా మెషిన్ ద్వారా అల్ట్రాసానిక్ వేవ్స్ ప్లాస్మా ఇంజన్లోకి పంపిస్తున్నాయి. ఇందులో మాడిఫికేషన్స్, ఆల్టరేషన్స్ ఏమీ లేవు. ఏ వైర్ కత్తిరించేయడం కానీ, ECM రీప్రోగ్రామ్ చేయడం కానీ, రీమ్యాప్ చేయడం కానీ, ఇంజన్ మెకానికల్ పార్ట్స్ ఏమి ఇప్పడం కానీ, ట్యూనింగ్ చేయడం కానీ లేదు. ఇది ఒక సిస్టమ్, లాప్రోస్కోపీ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఆ విధంగా పనిచేస్తుంది. బైక్ కూడా ఇలాగే వాడతారా, లేకపోతే బైక్ విషయంలో వేరే ఏమైనా యూజ్ చేస్తారా? సేమ్ ప్రాసెస్ బైక్కి, కాకపోతే చిన్న మెషిన్ ఉంటుంది. ఇదేమో కార్స్ మెషిన్ లోపల ఉంది, మీకు చూపెడతాను తర్వాత. బైక్స్కి చిన్న మెషిన్ వస్తుంది. సో మోటార్ బైక్స్కి అయితే 10 కిలోమీటర్లు ఒక లీటర్కి పెరుగుతుంది. ఈ కార్ మీరు చూస్తున్నారు, దీనికైతే 4 కిలోమీటర్లు ఒక లీటర్కి పెరుగుతుంది. ఇంతకుముందు వరకు మీరు కార్లో ఎలా అమర్చారో ఆ బూస్టింగ్ టెక్నాలజీ చూశారు. అయితే దానికంటే ముందు ఎలా ప్రాసెస్ అవుతుంది, ఇది టెక్నికల్గా ముందు ఈ ఫామ్ ఎలాగ అవుతుంది అనేది ఆ సార్ మాటలో ముందు ప్రాక్టికల్గా మనం ఈ ఇంటర్నల్లో ఒకసారి చూద్దాం. సార్ చెప్పండి, ఎలా పనిచేస్తుంది ఇది? ఈ టెక్నాలజీని ముందు టెక్నికల్గా అలా కెమికల్గా ఏమేమి చేస్తారో ఒకసారి వివరించే ప్రయత్నం చేయరా? అయితే మీకు ఇంతకుముందు చూపెట్టిన దానికి ఆ పైపు అండ్ ప్లాస్మా ఇంజెక్టర్ ఏదైతే చూసారో ఆ పరికరం ఏదైతే దాంట్లో పెట్టానో, టెంపరీగా పెడతానో, ఆ తర్వాత తీసేస్తాను. అది దానికి ఇన్పుట్, ఆ పైప్ మీరు హోస్ పైప్ ఏదైతే చూసారో దానికి ఇన్పుట్ ఇక్కడి నుంచి వస్తుందండి. అయితే ఆ హోస్ పైప్ అక్కడి నుంచి, బయట నుంచి, కార్ దగ్గర నుంచి అలాగొచ్చి ఇక్కడి నుంచి ఇట్లా కనెక్ట్ అవుతుంది. ఈ మెషిన్ నుంచి
ఇది నా ఇన్నోవేషన్. ఇది 5M మైలేజ్ బూస్ట్ అని పేరు పెట్టాను. అల్ట్రాసానిక్ అండ్ ప్లాస్మా బూస్టింగ్ సిస్టము. దీంట్లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ప్లాస్మా రియాక్టర్ ఉంది. వెనక వైపు అల్ట్రాసానిక్ ట్రాన్స్డ్యూసర్స్ ఉన్నాయి. ఇదంతా కంట్రోల్ ప్యానెల్. ఇది క్యాటలిస్ట్ ట్యాంక్. ఈ విధంగా ఈ మెషిన్ పనిచేసి అవుట్పుట్ ఇచ్చి కార్కి వితౌట్ ఎనీ ఆల్టరేషన్, వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ఫిట్మెంట్ నేను వెహికల్స్ని బూస్ట్ చేయగలుగుతున్నాను. ఇంజన్లో రాపిడ్ తగ్గించి పికప్, మైలేజ్, స్మూత్నెస్, పవర్ అంటే టార్క్ అండ్ థ్రస్ట్ పెంచగలుగుతున్నాను. వాతావరణంలో కాలుష్యం తగ్గిస్తున్నాను. ఇదండి, ఇట్లా పనిచేస్తుంది. ఇంకా మీరు ఇంకా డీటెయిల్గా కావాలంటే ఇక్కడ చూడొచ్చు ఒకసారి. ఈ పైన మీకు ఏదైతే ఉందో ఇంధనం ఒక 100 యూనిట్లు మనము ఇంజన్లోకి వేస్తే 21 యూనిట్లు క్రాంక్ షాఫ్ట్ దగ్గర బయటికి వచ్చింది. 62 యూనిట్లు అక్కడికి వేస్టేజ్గా వెళ్ళింది. 17 యూనిట్లు ఇక్కడికి వేస్టేజ్గా వెళ్ళింది. అంటే ఇంజన్ ఐడ్లింగ్, ఏసీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ లోడ్లో 17 యూనిట్లు పోయింది. పైన ఎగ్జాస్ట్, హీట్ అండ్ ఫ్రిక్షన్ 62 యూనిట్స్ వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి నేను కొన్ని యూనిట్స్ ఇక్కడికి కన్వర్ట్ చేస్తున్నా. అది ఏ విధంగా అవుతుందంటే ఇంజన్ లోపల ఉన్న హార్డ్ కార్బన్స్ అల్ట్రాసానిక్ వేవ్స్తో యాజిటేట్ చేసి ప్లాస్మాతో ఇన్సినరేట్ చేసి దాన్ని డైమండ్ లైక్ కార్బన్ సన్న పొర కిందకి మారుస్తున్నాను నేను ఇంజన్లో. అయితే ఈ డైమండ్ లైక్ కార్బన్ పొర అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఇది మెటల్స్ కంటే చాలా హార్డ్గా ఉంటుంది. దీంతో ఒక సన్న గాజులాంటి లైనింగ్ ఏర్పడుతుంది పిస్టన్కి సిలిండర్కి మధ్యలో. అయితే ఇది ఎంత సన్నదంటే ఉల్లి పొర కంటే సన్నది. ఆ విధంగా నేను ఈ వెహికల్స్లో రాపిడ్ తగ్గించి అడ్వాంటేజ్, కామన్ మ్యాన్కి నేను అడ్వాంటేజ్ ఇవ్వగలుగుతున్నాను. అంటే వెహికల్ ఓనర్కి అడ్వాంటేజ్ అంటే లాభం చేకూర్చగలుగుతున్నాను నేను. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా 10 కిలోమీటర్లు మోటార్ సైకిల్కి, స్కూటర్కి, కార్స్కి వచ్చేసి 4 కిలోమీటర్లు 1 లీటర్ పెరుగుతుంది. ఇంకా ఎస్యూవీస్ అయితే 2 కిలోమీటర్లు 1 లీటర్కి పెరుగుతుంది. అదే ట్రక్స్, బస్సెస్ అయితే 1/2 కిలోమీటర్ అంటే 1/2 కిలోమీటర్ పర్ లీటర్ పెరుగుతుంది. ఇదండి నా సిస్టమ్. మనతో పాటు కస్టమర్ ఉన్నారు. తన కారుకు బూస్టింగ్ చేసుకోవడానికి ఆ టెక్నాలజీ కోసం ఇక్కడికి వచ్చారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఎందుకు వచ్చారు అంటే ఎవరు చెప్తే వచ్చారు, నిజంగా ఎవరైనా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏమైనా యూజ్ చేస్తారో తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఇక్కడికి వచ్చారు, డైరెక్ట్ వచ్చారా లేకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేసుకున్నారా? మా కజిన్ ఆయన చేయించుకున్నాడు. ఆయన చేయించుకుంటే ఆయనకి ఆ మైలేజెస్ దొరికింది. ఆయన కూడా చాలా లాంగ్ డ్రైవ్ ఎక్కువ ఉండేది. సో ఆయన నాకు ప్రిఫర్ చేసేడితే నేను వెళ్ళేది చాలా లాంగ్ డ్రైవ్ మీద కలెక్షన్స్ ఇవన్నీ ఆర్డర్ బుకింగ్స్కి వెళ్తాం మేము. లాంగ్ అంటే మినిమం 3000-2000 కిలోమీటర్స్ ఒక ట్రిప్ ఉంటుంది. సో ఆయన అన్నాడు బెటర్ గో ఫర్ దిస్ అని. ఒకసారి ట్రై చేయండి. ఆయన అయితే చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. అందుకని నేను కూడా వచ్చాను. సో దట్కే మనకి మైలేజ్ గురించి చాలా ఇంపార్టెంట్. ఇవాళ టైంలో పెట్రోల్ రేట్ కూడా ఇంత పెరిగిందని బెటర్గా మైలేజెస్ వస్తే కొంచెం మనకి కాస్టింగ్ కూడా తగ్గుతుంది. నేను ఇది ఆన్లైన్లో చూశాను, యూట్యూబ్లో. సో వెబ్సైట్ చూశాను వీళ్ళది. సో ఒకసారి ట్రై చేద్దాము, కొంచెం కన్విన్సింగ్గా అనిపించింది టెక్నాలజీ. సో ఒకసారి చూసి ఎట్లా ఉంది ఏంటనేది ట్రై చేద్దామని వచ్చింది. మీరు ఏ కార్ వాడుతున్నారు? నాది సెల్టాస్ అండి, డీజిల్. ఆన్లైన్లో అంటే నేను తరోగా వీడియోస్ అన్నీ చూశాను. చేసిన ప్రతి కార్కి వాళ్ళు ఎంత రీడింగ్ ఉంది, అంతకు ముందర ఇప్పుడు ఎంత తిరిగారు, ఎంత ఇంప్రూవ్ అయింది అన్నీ చూశారు. సో వీళ్ళు ఏంటంటే కార్ నెంబర్స్తో సహా, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్తో సహా పెడుతున్నారు. సో అది కొంచెం జెన్యున్గా అనిపించింది. సో అది చూసి కొంచెం నమ్మకం ఉండి వచ్చాను. ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకున్నారా? లేదండి, అంత డైరెక్ట్గా పెట్టిన తర్వాత కూడా ఏంటంటే మనకు కొంచెం అనిపిస్తుంది కదా. మామూలుగా ఏంటంటే నంబర్ ప్లేట్స్ కొంచెం మాస్క్ చేస్తుంటారు, కానీ వాళ్ళు జెన్యున్గా అన్నీ పెడుతున్నారు కాబట్టి కొంచెం నమ్మి రావచ్చు అని చెప్పి వచ్చాను. వాహనాలకు ఎలాంటి పరికరాలు అప్లై చేయకుండా కేవలం ఆయన రూపొందించిన 5M బూస్టర్ అనే వాయును ప్రవేశపెట్టి వాహనాల్లో మైలేజ్ని పెంచుతున్నారు డేవిడ్ యాష్కోల్. దీని ద్వారా మైలేజ్తో పాటు వాహనం స్మూత్గా మారుతుందని, అలాగే పర్యావరణ హితంగా ఉంటుందని కూడా ఆయన అంటున్నారు. ఎలాంటి వాహనాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని, మరింత మెరుగుపరిచే విధంగా ఈ వాహనాలు పనిచేస్తాయని కూడా ఆయన మాటల్లో చెప్తున్నారు. మరిన్ని ఆవిష్కరణలు రావాలని, అవి సామాన్యులకు మరింతగా ఉపయోగపడాలని మనం కూడా కోరుకుందాం. కెమెరామ్యాన్ శశితో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.